ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఒకప్పుడు కేసీఆర్ ఎక్కడంటే ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో ఉండేవాడు అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుంచి దుకాణం మొత్తం చదురుకొని నందీనగర్ అయితే వచ్చారు. అసలు ఇంతటి డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే సార్. నమస్తే. కేసీఆర్ గారు ఎర్రబల్లి ఫామ్ హౌస్ను వదిలేసి పర్మనెంట్గా ఇప్పుడు నందీనగర్ వచ్చి స్టే చేస్తున్నారు. అంటే మళ్ళీ కేసీఆర్ గారు యాక్టివేట్ అవ్వబోతున్నారా, జనాల్లోకి రాబోతున్నారా? ఎస్, కేసీఆర్ ఎక్కడ అంటే ఫామ్ హౌస్లో అని చెప్తా ఉంటారు జనరల్గా. అవును. కానీ ఆ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ని వదిలేసి పూర్తిగా నందీనగర్, హైదరాబాద్ నందీనగర్ జూబ్లీహిల్స్లో ఉంటుంది. ఆ ఏరియాలో తనకు ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటికి పూర్తిగా వచ్చేసాడు అనేటువంటి వార్తని బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఈ వార్త వెనకాల ఉన్న కారణాలు ఏంటి అనేది ఒకసారి పరిశీలిస్తే, ఫస్ట్ అయితే ఆయన ఆరోగ్యం బాగాలేదంటే ఏజ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడంటే జ్వరంతో. అతని మీద కాళేశ్వరం కమిషన్ విచారణ జరుగుతున్న టైంలో ఆయన అనారోగ్యానికి గురిగాటం మనం గతంలో కూడా చూసాం. లాస్ట్ టైం విచారణ పోయేటప్పుడు కూడా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు. అందుకని ఆయన సపరేట్ రూమ్లో పెట్టి విచారించారు. అయితే సరే, ఇది జరుగుతుంది, ఆయన గెట్ విల్ సూన్ అని మనం హోప్ పెట్టుకుందాం. అది పక్కన పెడితే పూర్తిగా ఎందుకు నందీనగర్ వచ్చాడు అంటే, ఇప్పుడు నందీనగర్ రావడానికి ఉన్న కారణాలు, ఫస్ట్ జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అనారోగ్య కారణాలతో చనిపోయాడు. అది బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. ఆ సీట్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలవటం అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో ఏం జరిగింది, హైదరాబాద్లో కంటోన్మెంట్ సీటు, అది నిజానికి బీఆర్ఎస్ సీటు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఉప ఎన్నికలు వచ్చాయి, పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ని కాంగ్రెస్ పార్టీకి గెలిచింది. అంటే శ్రీ గణేష్ అని బీజేపీ పార్టీ నుంచి క్యాండిడేట్ తెచ్చుకుని కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఆ క్యాండిడేట్ గెలిచాడు మొన్న ఎన్నికల్లో. సో తనకున్నటువంటి ఎమ్మెల్యేలు 39 ఎమ్మెల్యేలు 2023 ఎన్నికల్లో గెలిస్తే ఒక ఎమ్మెల్యే కాస్త కాంగ్రెస్ చేతిలోకి వెళ్ళిపోయింది. అఫీషియల్గా బీఆర్ఎస్ చేతిలో 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సరే, దాంట్లో కొన్ని పార్టీ మారేలా వేరే విషయం అది పక్కన పెడితే, అఫీషియల్గా అయితే టెక్నికల్గా 38 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ చేతిలో ఉన్నట్టు లెక్క. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే చనిపోయారు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో కూడా ఉప ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవటం అనేటువంటిది బీఆర్ఎస్కి చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ పికప్ అయింది, కాంగ్రెస్ మీద వ్యతిరేకత పీక్స్లో ఉంది అని చర్చ వస్తూ ఉంది. ఈ చర్చ వస్తున్న సమయంలో దీన్ని బీఆర్ఎస్ ఉపయోగించుకోవాలి అంటే బీఆర్ఎస్ ఇక్కడ గెలిచి తీరాలి. సహజంగా ఇప్పుడు బీఆర్ఎస్ ఒకప్పుడు టీఆర్ఎస్కి ఆక్సిజన్ లాంటి ఉప ఎన్నికలు. అసలు టీఆర్ఎస్ అనే పార్టీ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఎదిగింది తెలంగాణలో అంటే ఉప ఎన్నికల ద్వారానే. ఎప్పటికప్పుడు తెలంగాణ కోసం రాజీనామాలు చేయటం, ఉప ఎన్నికలకు వెళ్ళటం, ఆ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవటం, దాని తర్వాత ఆ పార్టీకి ఆ నాయకుడికి హైక్ రావటం. ఇది ఎప్పటికప్పుడు అప్పట్లో జరిగేది, తెలంగాణ ఉద్యమం సమయంలో జరిగేది. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత ఉప ఎన్నికలు ఎవరు కోరుకోరు కదా. సరే, అప్పట్లో ఉప ఎన్నికలు అడపా ఏదైనా కారణాలు ఇచ్చి వచ్చినా వరుసగా టీఆర్ఎస్ గెలుస్తుండేది. ఎప్పుడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయిందంటే సెకండ్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటి జరిగినటువంటి హుజూర్ నగర్ బై ఎలక్షన్స్లో అప్పటి టీఆర్ఎస్ గెలిచింది. కానీ తర్వాత దుబ్బాక బై ఎలక్షన్ వచ్చేసరికి టీఆర్ఎస్ ఓడిపోయింది. అప్పటి నుంచి టీఆర్ఎస్ ఓడిపోతుంది, కేసీఆర్ పతనం స్టార్ట్ అయింది అనే ప్రచారం స్టార్ట్ అయిపోయింది. తర్వాత హుజూరాబాద్లో ఈటెల రాజేందర్, నిజానికి టీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఆ పార్టీకి మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చి బీజేపీలో చేరి మళ్ళా పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది అక్కడ. సో ఇంకా కేసీఆర్ అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుంది, కేసీఆర్ ఈసారి ఎన్నికల్లో ఓడిపోతున్నాడు అనే ప్రచారం అది ఉవ్వెత్తున లేచింది. మునుగోడు ఎన్నికల్లో కష్టపడి అప్పటి బీఆర్ఎస్ గెలిచినప్పటికీ కూడా బీజేపీ గెలిచినంత పనిచేసింది. ఏదేమైనా ఆ ఉప ఎన్నికల ప్రభావం పోయినసారి ఎన్నికల మీద పడి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పగొలిపోవడం, కేసీఆర్ చేతిలో నుంచి అధికారం వెళ్ళిపోవడం జరిగింది. సో ఉప ఎన్నికల ప్రభావం ఏంటో కేసీఆర్ తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. ఉప ఎన్నికలు ఎంత హైకి తీసుకొస్తే ఉప ఎన్నికలు ఎంత డౌన్ చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ని కాపాడుకోవటం కేసీఆర్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంకోటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా తొందరలో రాబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు సహజంగా ఏంటంటే జిహెచ్ఎంసీ పరిధిలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఎంఐఎం స్థానాలు తప్ప, ఒక రాజాసింగ్ స్థానం తప్ప మిగతా అంటే గోషామహల్ అది బీజేపీ రాజాసింగ్ గెలిచాడు. ఈ స్థానాలు తప్ప మొత్తం సీట్లు బీఆర్ఎస్ఏ కొట్టుకుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి సహజమైన సీట్లన్నీ కూడా బీఆర్ఎస్ గెలుచుకుంది. హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్లో బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీలు వచ్చాయి. కాబట్టి ఈ జిల్లాని కాపాడుకోవటం బీఆర్ఎస్కి అవసరం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవటం అన్నది బీఆర్ఎస్కి అత్యంత ఇంపార్టెంట్ అయిన విషయం. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుస్తున్నటువంటి బీఆర్ఎస్ మళ్ళా గెలిచి తీరాల్సిన తప్పనిసరి పరిస్థితిలో పడింది. కాబట్టి కేసీఆర్ దృష్టి పెట్టాలి. ఒకటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్, అది కూడా సొంత పార్టీ సీటు, దాన్ని కాపాడుకోవాలి.
అది కాంగ్రెస్ చేతుల్లోకి బీజేపీ చేతుల్లోకి పోకుండా చూసుకోవాలి. 2 జిహెచ్ఎంసీ ఎన్నికలు గెలవాలి. ఒకవేళ ఈ 2 గనక గెలిస్తే మళ్ళీ కేసీఆర్ హవాని నడుస్తుంది అన్న ప్రచారం జనంలోకి వెళ్ళిపోయింది. ఓకే. తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కూడా లోకల్ బాడీలు వస్తున్నాయి. అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తన సత్తాను చాటాలి. సహజంగా లోకల్ బాడీ ఎన్నికలు గవర్నమెంట్లో ఎవరుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఉంది, దానికి కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా ఉండే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ మీద జనాల వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను తన వైపు మార్చుకోగలిగితే బీఆర్ఎస్కి అడ్వాంటేజ్. కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉందంటారు ఇప్పుడు జనాల్లో? కొంత పెరిగింది కదా. మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ కోటేసినప్పుడు ఉన్నటువంటి అనుకూలత ఇప్పుడు లేదు. అది వాస్తవం, ఒప్పుకోవాల్సి తీరాల్సిన వాస్తవం అది. అయితే ఆ వ్యతిరేకత ఉంది అని బైక్ చెప్పుకోవడం వేరు, ఎన్నికల్లో కనపడటం వేరు. ఎన్నికల్లో కనపడితేనే ఉన్నట్టు లెక్క. రైట్. మనం ఎంత మాట్లాడుకున్నా అది ఎన్నికల్లో కనపడాలి. ఎన్నికల్లో కనపడాలంటే ఎన్నికల మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఆ ఎన్నికల మేనేజ్మెంట్లో బీఆర్ఎస్ ముందుండాలంటే కేసీఆర్ యాక్టివేట్ కావాలి. నిజానికి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన భావాన్ని చూపించుకోలేకపోయింది. ఇది అసలు పోటీ చేయలేకపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పట్టభద్రుల స్థానంలో పోటీ చేసింది, గెలిచింది. టీచర్ స్థానంలో వాళ్ళ సానుభూతి పడి గెలిచారు. అంటే బీజేపీ చిన్నగా తను స్లోపాయుధం లేక తెలంగాణ సమాజంలో ఎక్కుతూ ఉంది. కానీ బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఉంది లీడర్షిప్. డిసడ్వాంటేజ్ అది, అడ్వాంటేజ్ అదే, డిసడ్వాంటేజ్ అదే. ఎందుకంటే ఆ పార్టీకి ఉన్న బలాన్ని పెంచుకునే పరిస్థితులు ఆ పార్టీ లేదు. ఆ పార్టీలో కుమ్ములాట్లు, వర్గాలు, రెండోది స్లోగా వాళ్ళు ఉండటం, దాని కారణంగా బీజేపీ ఎదగాల్సినంత ఎదగట్లేదు. కాబట్టి ఎదగాల్సినంత ఎదిగే అవకాశం ఉన్న బీఆర్ఎస్ పార్టీ, 9.5 ఏళ్ళు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ యాక్టివేట్ కావాల్సిన అవసరం పడింది. అందులో ఆ బీఆర్ఎస్ పార్టీ యాక్టివేట్ కావాలంటే అంతిమంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ యాక్టివేట్ కావాల్సింది. సహజంగా కేసీఆరే తెలంగాణ సమాజానికి కొంత ఐకాన్గా ఆ పార్టీకి ఉంటాడు. కాబట్టి ఆయన యాక్టివేట్ అవుతేనే పార్టీ కూడా యాక్టివేట్ అవుతుందని ఆలోచించుకొని ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవటం, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవటం, లోకల్ బాడీలో సత్తా చూపటం, దాని ద్వారా బీఆర్ఎస్ పార్టీకి మళ్ళా పాత రోజులు వచ్చాయి, మళ్ళీ కేసీఆర్ అవ్వ స్టార్ట్ అయింది అనే ఒక ప్రచారాన్ని జనాలకు పంపించుకోవటం, వచ్చే ఎన్నికల్లో దాని ద్వారా తన పార్టీని మళ్ళీ తిరిగి అధికారం తీసుకొచ్చు. ఇప్పుడు ఒక పక్క మరి ఆయన ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం అయితే ఆయనకి బాగుండడం లేదు. ఇలాంటి టైంలో ఆయన యాక్టివేట్ అయ్యే అవకాశం ఉందంటారా? సహజంగా కొంత వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలు అంతిమంగా ఉంటాయి, కాదనేది ఏం లేదు. కాకపోతే ఎంతో కొంత ఇప్పుడే తన యాక్టివ్గా ఉన్న రోజుల్లోనే మళ్ళీ పార్టీని తీసుకొచ్చి అధికారం తీసుకొచ్చుకొని తన కొడుకుని సీఎం చేసుకోవాలనేది ఆలోచన, ఆశ కేసీఆర్కి ఉన్నట్టుంది. ఖచ్చితంగా ఇప్పుడే కేసీఆర్ కొంత యాక్టివేట్ అవుతే, ఎందుకంటే పార్టీ రకరకాల ప్రచారాలు ఉన్నటువంటి సమయంలో, ఇప్పటికే కవిత కేటీఆర్ మధ్య గందరగోళం ఉన్నటువంటి సమయంలో తను యాక్టివేట్ అవుతే తప్ప వాళ్ళ పార్టీకి పునరుజ్జీవం రాదు అనే ఒక ఆలోచన రీత్యా కొంత ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా తప్పని పరిస్థితుల్లో ఆయన యాక్టివేట్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా రాకపోవడం కావచ్చు, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బై ఎలక్షన్లో కూడా సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవటం కావచ్చు, అంతా బీఆర్ఎస్కి డిసడ్వాంటేజే కదా. కాబట్టి మళ్ళా తన పార్టీని రీయాక్టివేట్ చేసుకోవాలంటే, మళ్ళా బీఆర్ఎస్ వైపు జనం ఉన్నారో నిరూపించుకోవాలంటే ప్రధానంగా తన స్థానాన్ని తను కాపాడుకోవాలి కదా. అందులో జిహెచ్ఎంసీ సిట్టింగ్ బీఆర్ఎస్దే, జూబ్లీహిల్స్ సిట్టింగ్ బీఆర్ఎస్దే. సో జిహెచ్ఎంసీ పీఠాన్ని దక్కించుకోవాలి, తర్వాత జూబ్లీహిల్స్ని దక్కించుకోవాలి. అదిగాక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా తన సత్తాను చాటాలి. సో ఈ పరిస్థితిలో కేసీఆర్ యాక్టివేట్ అవుతున్నాడు. నందినగర్ మారాడని నేను అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ కార్తిక్ గారు.